నోయిడా హింసాకాండ మొన్న జరిగింది కదా, ఒక్క రోజులో కంట్రోల్ చేసేసాడు యోగి ఆదిత్యనాథ్. అదే గనక అఖిలేషో ఉండుంటే ఒక ఏడాది పాటు చలిగాచుకునేవాళ్ళు, అక్కడ పరిశ్రమలను నాశనం చేసేవాళ్ళు. నోయిడా హింసాకాండ సూత్రధారి తమిళనాడులో అరెస్ట్ అవ్వడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. ఆదిత్య ఆనంద్ని ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్, నోయిడా పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. తమిళనాడులోని తిరుచురాపల్లి ట్రిచ్చి రైల్వే స్టేషన్లో పట్టుబడ్డాడు. అంటే అక్కడ అరాచకం చేసి ఇక్కడికి వచ్చాడు. అతని మీదన ₹1,00,000 రివార్డు కూడా ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. ఇతను ఎన్ఐటి జంషెడ్పూర్ గ్రాడ్యుయేట్, మళ్ళీ తక్కువడు కాదు. దాదాపు 80కి పైగా వాట్సాప్ గ్రూపుల ద్వారా వేలాది మంది కార్మికులను రెచ్చగొట్టి హింసకు ప్రేరేపించాడన్నది ఇతని మీద ఉన్నటువంటి ఇప్పుడు ఆరోపణ. కార్మికులు తన ఉద్యమంలో చేరితే వాళ్ళ జీతాలు 40,000కి పెంచుతానని చెప్పేసి పెంచిపిస్తాను, ఇది నాది హామీ అంటూ రెచ్చగొట్టుకొచ్చాడు. బిగుద్ మజ్దూర్ దస్తా అనే తీవ్రవాద భావజాలం ఉన్న గ్రూపులతో సంబంధం ఉన్నోడు ఇతను అన్నటువంటి తేలింది. పారిశ్రామిక శాంతిని దెబ్బతీయడానికి ఇతన్ని వాడారు అన్న తేలింది. ఏప్రిల్ 13, 14 తేదీలో జరిగినటువంటి హింసాకాండ తర్వాత ఇతను ఇది వేషం మార్చుకున్నాడు, జుట్టు గడ్డం కత్తిరించుకుని దక్షిణాదికి వెళ్ళిపోయాడు. ఆధునిక నిఘా వ్యవస్థల ద్వారా పోలీసులు ఈయన పట్టుకున్నారు. ఈ అరెస్టు మామూలుగా అయితే సక్సెస్, కాకపోతే లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో చెక్ చేసుకోవాల్సి ఉంది.